హలో వ్యూవర్స్, ఈ వీడియోలో అయితే మీకు విజయవాడలో అతి దగ్గరగా ఉన్న ఏకైక వాటర్ ఫాల్స్ అనమాట గుట్టముక్కల వాటర్ ఫాల్స్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఇది బాగా ఫేమస్ అవుతుంది. సో దానికి మీకు ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ అనేది చూపిస్తాను. ఎందుకంటే మేము అనేది ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే విజయవాడ నుంచి మొత్తం 3 దారులు ఉంటాయన్నమాట ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి. ఫస్ట్ ఇక్కడ మనం గుట్టముక్కల వాటర్ ఫాల్స్ అని సెర్చ్ చేద్దాం. సో డైరెక్షన్స్ క్లిక్ చేద్దాం. దీన్ని గుట్టముక్కల వాటర్ ఫాల్స్ అని కానీ లేదంటే కొండపల్లి వాటర్ ఫాల్స్ అని కానీ అంటారన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత హోమ్, ఇది యాక్చువల్గా మాది పాయకాపురం అనమాట. విజయవాడ పాయకాపురంలో ఏరియాలో మేము ఉంటాము. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు రూట్ ఏం చూపిస్తుంది మనకి, విజయవాడ నుంచి ఇది హైవే అనమాట, నేషనల్ హైవే, హైదరాబాద్ హైవే ఉంటుంది కదా మనకి, అటు పక్కకి వెళ్ళి చూపిస్తుంది అనమాట. ఇది కొంచెం చూసారు కదా, గుంటుపల్లి ఇవన్నీ చెప్పి చూపిస్తుంది, జూపూడి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనకి దొనబొండ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ రైట్ తీసుకుని వెళ్తే మనకి ఇదొక రీచింగ్ అనమాట, ఇదొక టైపు. సో ఇదొక రూటు. అలాగే ఇంకొక రూట్ ఉంది. మేము ఫస్ట్ వెళ్ళి మోసపోయిన రూట్ ఏంటంటే గూగుల్ మ్యాప్ ఏమో అక్కడ రోడ్డు ఉన్నట్టు చూపిస్తుంది, కానీ అక్కడైతే అది లేదు. మేము ఇలా కోడూరు ఉంది చూసారా, ఇక్కడ కోడూరు నుంచి వెళ్ళామన్నమాట. కోడూరు నుంచి అయితే మనకి ఏం చూపిస్తుందంటే, ఇప్పుడు నేను విజయవాడ తీసేసి కోడూరు పెడుతున్నాను. జస్ట్ కోడూరు పెడితే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ రూట్ ఎలా చూపిస్తుందో చూద్దాం. ఇది ఏదో కోడూరు వచ్చేసింది, ఇది కాదు. సో గుట్టముక్కల వాటర్ ఫాల్స్కి సెకండ్ రూట్ వచ్చేసి కొండూరు అని ఒక ఊరు ఉందన్నమాట, దాని దగ్గరలో. మేము యాక్చువల్గా విజయవాడ నుంచి కొండూరుకి వెళ్ళి అటు నుంచి ఆ పని చూసుకుని వెళ్దామని చెప్పి వాటర్ ఫాల్స్కి అనుకున్నాము. సో అందుకని కొండూరు వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి అయితే మనకి 2 రూట్స్ చూపిస్తుంది అనమాట కొండూరు నుంచి. సో ఇప్పుడు చూసారు కదా మీరు, ఇక్కడ కొండూరు నుంచి ఒకటి వచ్చేసి హైవే మీదకి వచ్చి సేమ్ ఇందాక ఫస్ట్ రూట్లో ఎలా వెళ్ళముందు అలా చెప్తుంది. ఇంకో రూట్ వచ్చేసి రైట్ సైడ్ నుంచి చూపిస్తుంది అనమాట. ఈ రైట్ సైడ్ నుంచి రూటు అయితే ఇదైతే ఒక ఇక్కడ దాకా బాగానే ఉంది. ఇది ఇక్కడ చూసారా, ఇది మనకి అసలు ఈ రోడ్డే ఉండదన్నమాట, అంతా పొలాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. ఓన్లీ 2 వీలర్ వెళ్ళడానికి ప్లేస్ ఉండిద్ది. సెకండ్ రూట్ సంగతి చెప్తున్నాను నేను, హైవే మీద నుంచి వచ్చిన రూట్ కాదు. మీరైతే ఈ రూట్ని అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు కనుక కొండూరు వెళ్ళి అటు నుంచి వెళ్ళే ఆలోచన ఏమైనా ఉంటే కనుక ఈ రూట్ని అసలు అయితే కంపల్సరీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇది మీరు ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ లాగా ఉంటుంది. అక్కడ అన్ని చెట్లతో కప్పేసి ఉంటాయి. గూగుల్ మ్యాప్ ఏమో ఇక్కడ ఉన్నట్టే చూపిస్తుంది రోడ్డు నీట్గా, కానీ అక్కడేమో మనకి డెడ్ ఎండ్ అనమాట. ఇంకా అక్కడికి మళ్ళీ ఏం చేయాలంటే మీరు ఇక్కడ దాకా వచ్చి డెడ్ ఎండ్ దాదాపు దగ్గర దాకా వస్తారు. అది కూడా దారుణంగా ఉంటుంది. ఓన్లీ 2 వీలర్ సైకిల్ వెళ్ళే రూట్లో ఉంటుంది. అది మొత్తం అంతా కంపలు మూసేసి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రూట్ అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి మీరు. ఎందుకంటే వెళ్ళినా ఉపయోగం ఉండదు, అది డెడ్ ఎండ్. మళ్ళీ తిరుక్కుని మళ్ళీ వచ్చి థర్డ్ రూట్ అనమాట. ఇప్పుడు థర్డ్ రూట్ ఏంటంటే గుట్టుముక్కల అని వాటర్ ఫాల్స్కి అది పేరు. గుట్టుముక్కల ఏంటంటే ఇది గుట్టుముక్కల అనే ఊరిలో ఉందన్నమాట. ఇక్కడ చూసారా గుట్టుముక్కల, ఇది ఒక ఊరు అనమాట, ఇది ఒక విలేజ్. సో ఇక్కడ చూసుకుంటే ఈ పాయింట్ ఉంది చూసారా, ఈ పాయింట్ నుంచి మీరు వెళ్తే కనుక ఈ గుట్టుముక్కల ఊరు నుంచి ఇది స్ట్రైట్ అనమాట, ఇంకా కరెక్ట్ ఆ వాటర్ ఫాల్స్కి చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇది చూస్తే వాటర్ ఫాల్స్కి మీరు ఈ పాయింట్కి స్ట్రైట్ రోడ్. అది రోడ్డు కూడా బాగానే ఉంటుంది, పెద్దగానే, ఏం ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. మేమైతే ఈ హైవే మీద నుంచి రూట్ అయితే నాకు తెలియదు, కానీ ఎందుకంటే మేము ట్రై చేయలేదు అది. మేము ఇలాగా కంచికిసర్లని మనం హైవే మీద నుంచి ఇలా వస్తే మీకు విజయవాడ నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. ఎడిట్ స్టాప్స్ కొడతాను. ఫస్ట్ది వచ్చేసి విజయవాడ పెడతాను. చూసారా, ఇలాగ సేమ్ హైవే మీదకి ఇలా వస్తాము. ఇలా వచ్చిన తర్వాత పరిటాలు కూడా దాటుతాం అన్నమాట. పరిటాల దగ్గర రైట్ కట్ తీసుకుంటే హైవే మీద నుంచి పక్కకు వచ్చేసి ఇలా కంచికిచర్ల అనే ఒక ఊర్లోకి వస్తాము.
ఈ ఊర్లో నుంచి ఇక్కడికి వస్తాం. ఈ పాయింట్ ఇది గుట్టముక్కల ఊరు. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్డు వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. ఈ రోడ్డు కూడా బాగానే ఉంటుంది. కాబట్టి మీరు ఐదర్ ఈ ఫస్ట్ రూట్ చూపించాను చూసావా, డైరెక్ట్ హైవే వచ్చేసి దొనబండ, ఆ రూట్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఈ రూట్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఈ కొండూరు వైపు నుంచి వచ్చే రూట్ మాత్రం అయితే ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అది అక్కడ అయితే ఏమీ లేదు, డెడ్ ఎండ్. సో ఇదనమాట రూట్. ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట అసలు ఎలా ఉంటుందో. మేము ఫస్ట్ కొండూరు వైపు నుంచి రూట్ ఎలా ఉందో, ఇప్పుడు గుట్టముక్కల వైపు నుంచి రోడ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది వచ్చేసి మనం విజయవాడ పైపుల్ రోడ్ అని ఉంటుంది అనమాట. అటు నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ వస్తుంది. మీకు ఇప్పుడు హోర్డింగ్ కనిపిస్తుంది. ఒకటి స్ట్రైట్ వెళ్తే హైదరాబాదు, అక్కడ హోర్డింగ్ ఉంది చూసారా, అది హైదరాబాదు. రైట్ తీసుకుంటే మైలవరం వెళ్ళాలన్నమాట. మైలవరం మనకి కొండూరు అని చెప్పా కదా, కొండూరు వెళ్ళాలంటే మనం అటుపక్క వెళ్ళాలి. కాబట్టి మేము రైట్ తీసుకుని అలా వెళ్ళాము. ఇప్పుడు ఇదంతా కొండూరు నుంచి అటుపక్క వెళ్ళే దారి అనమాట. ఇప్పుడు ఇదంతా హైదరాబాద్ హైవే మీద నుంచి కాదు, కొండూరు వైపు నుంచి వెళ్ళే దారి వాటర్ ఫాల్స్కి. సో ఇదంతా ఆ వే అనమాట. మొత్తం ఫుల్ గ్రీనరీనే. రోడ్డు దారుణమైన పరిస్థితికి వస్తుందన్నమాట. దగ్గరికి వెళ్ళే కొద్దికి రోడ్డు ష్రింక్ అవుతూ ఉన్నట్టుగా వచ్చింది. ఈ రోడ్డు బాగానే ఉందిలేండి, ఇంకా ముందు ఉంటుంది అసలు రోడ్డు. మీకు చూస్తే మామూలుగా ఉండదన్నమాట. అందుకనే ఆ రూట్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాను. సో చూపిస్తాను, అది ముందు ఉండిద్ది ఇంకా రోడ్డు, వచ్చే రోడ్డు కొండూరు వైపు నుంచి గుట్టముక్కల వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్డు. ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలైద్ది, అతి అద్భుతంగా ఉంటుంది అనమాట. అది స్ట్రైట్ వెళ్ళమని చూపించింది. ఇది చూసారా రోడ్డు అసలు ఎలా ఉందో. అది రోడ్డు సెకండ్ రూట్ అని చెప్పా కదా, కొండూరు నుంచి గుట్టముక్కల వాటర్ ఫాల్స్కి వెళ్ళారు చూసారా. ఓన్లీ 2 వీలర్ వెళ్ళేదన్నమాట. మనకి 2 వీలర్, సైకిల్, ఇంకా ఫ్రంట్ కూడా ఉంటుంది. ఇది కొంచెం పర్వాలేదు, కొంచెం విశాలంగానే ఉంది రోడ్డు. ఇంకా ఫ్రంట్ ఉంటుంది, అదైతే ఓన్లీ వాటికి ఒక బైక్ టైర్ పట్టేంత రోడ్డే అనమాట. దారుణంగా గుంటలు అన్నీ ఉన్నాయి. చూడండి మధ్యలో అవన్నీ ఎక్కించుకొని వెళ్ళాల్సి వచ్చింది. గూగుల్ అలా మోసం చేసింది అనమాట మమ్మల్ని. ఇది చూసారా, ఈ రోడ్డు అయితే మరీ దారుణం. ఓన్లీ 2 వీలర్ వెళ్ళే రోడ్డు ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారే రూటే అనమాట. గూగుల్ మ్యాప్ చూపిస్తుందని చెప్పేసి మేము వెళ్ళిపోయాం. అలాగే ఇది తీసుకెళ్ళి డెడ్ ఎండ్లో కూర్చోబెట్టింది మమ్మల్ని రోడ్డు. ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట. అది డెడ్ ఎండ్ అని అర్థమైపోయి రిటర్న్ అయిపోయాం. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అనమాట. నీకు కూడా బాగుందిరా గురు బండి. ఇప్పుడు నేను చెప్పాను కదా గుట్టముక్కల నుంచి వెళ్ళే రోడ్ అని చెప్పేసి, అది ఈ రోడ్ అనమాట. ఇప్పుడు ఇందాక మీరు బోర్డు చూసింది ముద్దులమ్మ టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట మనకు వాటర్ ఫాల్స్ దగ్గర. సో ఆ బోర్డు అనమాట మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు దగ్గరే ఉంటుంది అనమాట. ఈ రోడ్డు బాగానే ఉంది, ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే కార్లు రావడం కూడా చూసాము. కొంచెం పెద్ద రోడ్డు ఇది, మట్టి రోడ్డు అన్నా కానీ రోడ్డు బాగానే ఉంది. చూసారా, ఇక్కడికి దాదాపు వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చినప్పుడు రోడ్డు ఎంత పెద్దగా ఉందో. కాబట్టి ఈ రోడ్డు అయితే బాగుంది అనిపించింది మాకు. సో ఈ రోడ్డు అయితే ఇష్యూ ఏం లేదు. సో ఇప్పుడైతే మనం గుట్టముక్కల వాటర్ ఫాల్స్ స్పాట్కి అయితే వచ్చేసాము. అక్కడ చూస్తున్నాను కదా రాళ్ళు, అక్కడి నుంచే మేము వెళ్ళినప్పుడైతే వాటర్ అయితే అంతగా ఏం లేదు. అయిపోయింది, ఇదే మనకి గుట్టముక్కల ఏరియా వాటర్ ఫాల్స్ అనమాట. ఇది చూసారా, చాలా తక్కువ ఫ్లోటింగ్ ఉంది వాటరు.
మేము వెళ్ళినప్పుడైతే ఎవరు లేరనమాట. చాలా తక్కువ మందే ఉన్నారు. మహా తిప్పి పడితే ఒక 5గురు అలా ఉన్నట్టున్నారు, 5-6గురు. జనాలు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా అడవి అనమాట అదంతా. ఈ వాటర్ ఫాల్ దగ్గర అంతా చుట్టుపక్కలంతా అడవి, కోతులు అవి ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇదేమో టెంపుల్ అని చెప్పాం కదా అమ్మవారిది, ఆ అమ్మవారి టెంపుల్ అనమాట. ఒక ఫ్యామిలీ కూడా మనకి ఇక్కడికి వచ్చారనమాట. మరి జస్ట్ ట్రిప్ లాగా వచ్చారో ఏమో, మరి జస్ట్ వాళ్ళు కూడా వచ్చారు. సో ఇదిగోండి, ఇదంతా వాటర్ ఫాల్ లొకేషన్ ఏరియానే. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్తే మనకి కొంచెం ట్రెక్కింగ్లా ఉంటుంది అనమాట. ఈ లోపలికి వెళ్తే ఇంకో వాటర్ ఫాల్ స్పాట్ వస్తుంది. సో ఇలాగా మనం దీని మధ్యలో నుంచి వెళ్ళాలన్నమాట. దారి మనకి ప్రాపర్గా ఏమి ఉండదు, ట్రెక్కింగ్ టైపే ఉంటుంది. నీళ్ళు పారాలేము. ఇదిగోండి, ఇప్పుడు కనిపించేది ఇది ఒక వాటర్ ఫాల్ స్పాట్ అనమాట. ఇది కూడా ఒక వాటర్ ఫాల్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి నీళ్ళు అయితే పెద్ద లోతుగా ఏమి ఉండదు అనమాట. అక్కడ పెద్ద నీళ్ళు కూడా ఏం లేవు, అందుకే మేము నీళ్ళలో కూడా ఏం దిగలేదు. ఇప్పుడు ఇది ఒక స్పాట్ కదా, తర్వాత మనం ఇంకో స్పాట్ కూడా ఉండదు అనమాట. ఇంకా పైకి వెళ్ళచ్చు దారి. ఆ పైకి నెక్స్ట్ అప్పుడు అక్కడికే వెళ్తాం దీని తర్వాత. ఇప్పుడు వాటర్ ఫాల్ ఇంకొక పాయింట్కి, వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. ఇది కూడా ఇంకా కొంచెం పైకి ఎక్కాలి. ఈ రాళ్ళు రప్పల మధ్యలో పడి మనకి నీట్గా ఏమి ఉండదు. వామ్మో, ఎటుంది ఇది? ఇది వచ్చేసి వాటర్ ఫాల్ ఇంకొక స్పాట్ అనమాట. అక్కడ చూసారా, కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారన్నమాట, నీళ్ళల్లో ఆడుకుంటున్నారు. వాటర్ అయితే పెద్దగా ఏం లేవు, వాళ్ళు ఏదో వచ్చారు కదా దిగాలని దిగినట్టున్నారు. మామూలుగా మనకి రైనీ సీజన్లో అయితే మంచిగా అయితే వాటర్ ఫ్లో ఉంటుంది, అప్పుడైతే బాగుంటుంది. మేము కూడా ఇంకోసారి వెళ్ళాలన్నమాట. మేము ఇది కొంచెం వెళ్ళేపాటికి మాది లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేపాటికి సాయంత్రం 4:30-5 అయిపోయింది అనమాట. అప్పటికే ఇంక చీకటి పడిపోతుంది. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా పైకి కూడా దారి ఉంది, అక్కడ చూసారు కదా వాటర్ ఫాల్. సో ఇది కూడా ఒక మెయిన్, గుట్టముక్కల వాటర్ ఫాల్స్లో ఇది ఒక మెయిన్ స్పాట్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇంతకీ మేము ఈ వాటర్ ఫాల్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళామో చెప్పలేదు కదా. 31 డిసెంబర్ అనమాట, 2025 డిసెంబర్ రోజు వెళ్ళాం అనమాట. అది ఒక మంచి మెమరబుల్ డే లాగా అయిపోయింది మాకు. నాకు కొంచెం ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టేసింది. ఫ్రెండ్స్తో కానీ మీరు బెస్ట్గా వీకెండ్ డెస్టినేషన్ ఎంజాయ్ చేయాలంటే ఇది ఖచ్చితంగా ఒక మెయిన్ ప్లేస్ అవుతుంది. సో
గుడ్ బాయ్, సైనింగ్ ఆఫ్.